హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జశ్వంత్. ఈరోజు వీడియోలో మనం డీసీ మిషన్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ డీసీ మిషన్స్ అంటే ఈక్వేషన్స్ అండ్ డయాగ్రామ్స్ చూసి చాలా భయపడతారు. కానీ యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థమైతే ఇది చాలా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో మనకి డీసీ మిషన్స్ అనేవి 2 డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటాయి. ఒకటి డీసీ మోటార్స్ అండ్ అందర్ వన్ డీసీ జనరేటర్స్. మనకి డీసీ మోటార్స్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్పుట్ కింద ఇస్తే మనకి అవుట్పుట్ కింద మెకానికల్ ఎనర్జీ అనేది డెవలప్ చేస్తుంది. అదే మనకి డీసీ జనరేటర్స్లో మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ కింద ఇస్తే మనకి అవుట్పుట్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తుంది. సో మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్ చూసుకుంటే మనకి అవుటర్ పార్ట్ అనేది మొత్తం యోక్ ఉంటుంది. ఈ యోక్ దేంతో చేస్తాం అంటే క్యాస్ట్ ఐరన్ లేదంటే స్టీల్తో తయారు చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి అవుటర్ పార్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. దీనివల్ల మనకి లోపల ఉన్న మిషనరీ మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అదే మనకి యోక్కి పోల్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంటాయి. మనకి మొత్తం ఇది మనం తీసుకుంది 4 పోల్ మోటార్ కాబట్టి 4 పోల్స్ అనేవి ఉన్నాయి, నార్త్ సౌత్ అండ్ నార్త్ సౌత్. మనకి ఈ పోల్స్కి మనకి ఫీల్డ్ వైండింగ్ అనేది చుట్టూ వైండ్ చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్నర్ పార్ట్ చూసుకుంటే మనకి దీన్ని మనం స్టార్టర్ అని అంటాం. దీని మధ్యలో ఉన్నది మనకి రోటర్. ఈ రోటర్లో ఏంటంటే రోటర్ స్లాట్స్ అనేవి ఉంటాయి. ఈ రోటర్ స్లాట్స్లో మనకి కండక్టర్స్ అనేవి ప్లేస్ చేస్తాం. దీన్ని రోటర్ కండక్టర్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ మనకి కామ్యుటేటర్ సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్స్ ఏం చేస్తాయంటే మనకి లోపల డెవలప్ అయిన ఏసీ అనేది మనకి డీసీ కింద కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్కి డీసీ సప్లై అనేది ఇస్తుంది అనమాట. అదేవిధంగా మనకి లోపల షాఫ్ట్ అనేది ఉంటుంది. ఈ షాఫ్ట్ ఏం చేస్తుంది అంటే మనకి ఆర్మేచర్ని మొత్తం అంతా క్యారీ చేస్తుంది అనమాట. సో మనకి ఇది డీసీ మిషన్ యొక్క మెయిన్ కన్స్ట్రక్షన్. అండ్ నెక్స్ట్ మనం ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మిషన్ చూసుకుంటే మనకి ఇందులో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఒకటి మనం జనరేటర్కి యూస్ చేస్తాం అండ్ అందర్ వన్ మనం మోటార్కి అనేది యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనం జనరేటర్ చూసుకుంటే ఏ డీసీ జనరేటర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ Faraday's laws of electromagnetic induction. That is, whenever a conductor cuts the magnetic field, an EMF induced in it. ఎప్పుడైనా కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ ని కట్ చేస్తే మనకి ఆ కండక్టర్స్ లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ మనం మోటార్ చూసుకుంటే ఏ డీసీ మోటార్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లోరెంట్జ్ ఫోర్స్ లా. when a current carrying conductor placed in a magnetic field and then it experiences a mechanical force and starts rotating. అంటే మనం ఒక డీసీ మోటార్ ప్రిన్సిపల్ చూసుకుంటే ఇది మనకి లోరెంట్జ్ ఫోర్స్ల మీద రన్ అవుతుంది. సో మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే మనకి ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మెకానికల్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేసి మనకి ఆ కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వర్కింగ్ ఆఫ్ డీసీ జనరేటర్ చూసుకుంటే మనకి ఈ డీసీ జనరేటర్ అనేది Faraday's laws of electromagnetic induction మీద రన్ అవుతుంది. సో ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ Faraday's laws of electromagnetic induction. That is, whenever a conductor cuts the magnetic flux and EMF induced in it. సో మనకి ఇందులో ఫస్ట్ ఏం చేస్తామంటే ఏ ప్రైమ్ మూవర్ ఈజ్ కనెక్టెడ్ టు ది డీసీ జనరేటర్ షాఫ్ట్ అండ్ ది ప్రైమ్ మూవర్ ప్రొవైడ్స్ ది మెకానికల్ ఎనర్జీ టు రొటేట్ ది ఆర్మేచర్. సో మనం ఇందులో ఒక ప్రైమ్ మూవర్ తీసుకొని మనకి ఈ రోటర్లో ఉన్న కండక్టర్స్ అనేది షాఫ్ట్ ద్వారా మనం అటాచ్ చేస్తాం అనమాట. సో మనకి ఎప్పుడైతే ప్రైమ్ మూవర్ రొటేట్ అవుతుందో మనకి లోపల ఆర్మేచర్లో ఉన్న కండక్టర్స్ కూడా రొటేట్ అవుతాయి. సో నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రొవైడ్స్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉంటుంది నార్త్ టు సౌత్. సో మనకి డైరెక్షన్ అనేది నార్త్ టు సౌత్ అనేది ఉంటుంది. యాజ్ ది ఆర్మేచర్ రొటేట్స్ దెన్ ది కండక్టర్స్ ప్రెజెంట్ ఇన్ ద ఆర్మేచర్ కట్స్ త్రూ ది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే మనకి ఆర్మేచర్ రొటేట్ అవుతున్నప్పుడు ఇందులో ఉన్న కండక్టర్స్ కూడా రొటేట్ అవుతాయి. ఈ రొటేట్ అవుతున్నప్పుడు ఈ కండక్టర్స్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని కట్ చేస్తున్నారు. సో దిస్ యాక్షన్ ఇండ్యూసెస్ ది ఈఎంఎఫ్ ఇన్ ది ఆర్మేచర్ కండక్టర్. సో ఈ యాక్షన్ జరగడం వల్ల అంటే మనకి కండక్టర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేయడం వల్ల మనకి అందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ద కరెంట్ ఇండ్యూస్డ్ ఇన్ ది ఆర్మేచర్ కండక్టర్స్ ఆర్ ఇన్ ఏసీ బికాస్ ఆఫ్ ది కాయిల్ పాసెస్ డిఫరెంట్ పోల్స్ ఇన్ ఎవ్రీ హాఫ్ టర్న్. అంటే మనకి ఈ కండక్టర్స్లో జనరేట్ అయిన సప్లై అనేది మనకి ఏసీలో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఎవ్రీ హాఫ్ సైకిల్కి మనకి డిఫరెంట్ పోల్స్ దగ్గర మనకి ఉంటుంది అనమాట కండక్టర్. హాఫ్ సైకిల్ సౌత్ పోల్ దగ్గర ఉంటే హాఫ్ సైకిల్ నార్త్ పోల్ దగ్గర ఉంటుంది అనమాట. సో ద కామ్యుటేటర్ కన్వర్ట్స్ ద ఏసీ కరెంట్ ఇంటూ డీసీ కరెంట్. సో మనకి ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుంది అంటే ఇందులో జనరేట్ అయిన ఏసీని మనకి డీసీ కింద కన్వర్ట్ చేస్తుంది. ద బ్రషెస్ అటాచ్డ్ టు ది కామ్యుటేటర్ కలెక్ట్స్ ది డీసీ కరెంట్ అండ్ సప్లైస్ టు ది లోడ్. అంటే మనకి ఈ బ్రషెస్ అనేవి కామ్యుటేటర్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ బ్రషెస్ ఏం చేస్తాయి అంటే కామ్యుటేటర్లో వచ్చిన కరెంట్ని కలెక్ట్ చేసుకొని మనకి లోడ్కి అనేది పాస్ చేస్తుంది. సో మనకి ఇందులో ఉన్న టిప్ ఏంటంటే టు ఫైండ్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వి యూజ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. సో మనకి ఈ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని మనం తెలుసుకోవడానికి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్. సో మనకి డీసీ మోటార్ యొక్క వర్కింగ్ చూస్తే ఇది మనకి లోరెంట్జ్ ఫోర్స్ల మీద రన్ అవుతుంది.
So it works on the principle of Rhodan's force law. When the current carrying conductor placed in the magnetic field, it experiences some mechanical force. So next, apply the DC supply to the armature windings through brushes and commutator. సో మనం ఇందులోని జనరేటర్లు అయితే లోడ్ కనెక్ట్ చేస్తాం. సో మనం మోటార్ కనుక వస్తే మన లోడ్ ప్లేస్లో మనకి డీసీ సప్లై అనేది ఇస్తాం. సో ఈ డీసీ సప్లై మన కామ్యుటేటర్ ఇంకా బ్రషెస్ యూస్ చేసి మనకి కండక్టర్స్ అనేది ఇస్తాం. ద ఫీల్డ్ పోల్స్ క్రియేట్ ఏ స్టడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిట్వీన్ ది నార్త్ అండ్ సౌత్ పోల్. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఫీల్డ్ పోల్స్ అనేవి నార్త్ నుంచి సౌత్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఆర్మేచర్ కండక్టర్స్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద ఫీల్డ్ ఇంటరాక్ట్స్ విత్ ది మెయిన్ ఫీల్డ్. కండక్టర్స్ లో ఉన్న కరెంట్ అనేది దీని యొక్క ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో ఈ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే మనకి స్టడీలో ఉన్న మెయిన్ ఫీల్డ్ మనకి ఇంటరాక్ట్ అయ్యి కండక్టర్ ని రొటేట్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుంది. ద ఇంటరాక్షన్ క్రియేట్స్ ది ఫోర్స్ ఇన్ ది కండక్టర్స్ ప్రెజెంట్ ఇన్ ది రోటర్. ద ఫోర్స్ క్రియేట్స్ ఏ టార్క్. సో మనకి ఆ ఫోర్స్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఇందులో టార్క్ అనేది జనరేట్ అవుతుంది. సో ద టార్క్ కాజెస్ ది ఆర్మేచర్ టు రొటేట్. సో టార్క్ అనేది మనకి ఆర్మేచర్ రొటేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ద కామ్యుటేటర్ రివర్సెస్ ఏ కరెంట్ డైరెక్షన్ అట్ ఎవ్రీ హాఫ్ సైకిల్. దెన్ ఇట్ కాజెస్ టు రొటేట్ ఏ మోటార్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో మనకి ఈ కామ్యుటేటర్ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ హాఫ్ సైకిల్ కి మనకి కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఇందులో ఉన్న కండక్టర్స్ అనేవి సేమ్ డైరెక్షన్ లో రొటేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ద రొటేషన్ ఆఫ్ ది మోటార్ కాజెస్ ది బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ దట్ విల్ అపోజ్ ది ఇన్పుట్ సప్లై వోల్టేజ్. సో మనకి ఈ కండక్టర్స్ అనేవి రొటేట్ అవడం వల్ల మనకి ఇందులో ఫ్లక్స్ అనేది కట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది మనం ఇన్పుట్ ఇస్తున్న సప్లై వోల్టేజ్ కి అపోజ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ అదే చెప్పాడు. సో ఇందులో ఏంటంటే మనం డైరెక్షన్ ఆఫ్ మోటార్ రొటేషన్ తెలుసుకోవడానికి మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూస్ చేస్తాం. సో టు ఫైండ్ ది డైరెక్షన్ ఆఫ్ మోటార్ రొటేషన్ వి యూజ్ ది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో మీకు మరింత కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.